మనము శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. ఈరోజు పూజా విధానము, పూజా ఫలము. ఋషులు సూతుణ్ణి పార్థివ ప్రతిమా పూజా విధానాన్ని గూర్చి చెప్పవలసిందిగా కోరగా సూతుడిలా అంటున్నాడు: ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లోనూ సర్వ ఫలాలను ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పోగొట్టే పూజా విధిని చెబుతున్నాను, వినండి. దీనివల్ల అపమృత్యు దోషము, కాలమృత్యు దోషము రెండూ పోతాయి. భార్య, పుత్ర, ధన ధాన్యాదులు లభిస్తాయి. మట్టి మొదలైన వాటితో చేసిన ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీ పురుషులిరువురుకు ఇందులో అధికారం ఉంది. పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి గంధపు పొడిని కలిపి ప్రతిమను చేసి మంటపంలో ఉంచి పాలతో సంస్కరించి పద్మాసనాన్ని స్థాపించి శ్రద్ధతో పూజించాలి. షోడశోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టాలి. వినాయక, ఆదిత్య, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించాలి. శివాభిషేకం వల్ల చిత్తశుద్ధి, గంధార్పణ వల్ల పుణ్యము, నైవేద్యం వల్ల ఆయుర్దాయము, ధూపం వల్ల ధనము, దీపం వల్ల జ్ఞానము, తాంబూలం వల్ల భోగము లభిస్తాయి. పూజావిధి అయిన తదుపరి నమస్కార జపములను మరువరాదు. విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఇహలోకంలో సకలాభిష్టములు నెరవేరుతాయి. శుక్రవారం నాడు, శ్రావణ భాద్రపద మాసాలలో శుక్లపక్ష చవితి నాడు, ధనుర్మాసంలో శతభిష నక్షత్రం నాడు తప్పక పూజించాలి. తిథి నక్షత్ర యోగములకు వారమే రోజు ఆధారము. వారానికి పెరుగుదల తగ్గుదల లేదు కనుక వారం పూర్ణ స్వరూపం. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు వారంగా రోజుగా లెక్కించాలి. తిథి యొక్క ఆదియందు దేవపూజ ప్రశస్తం, పూర్ణ భోగాలు లభిస్తాయి. రాత్రితో కలిసిన తిథి యొక్క పూర్వభాగం పితృదేవత ఆరాధనకు ఉత్తమము. తిథి యొక్క ద్వితీయార్ధము పగటితో కూడియుంటే దేవపూజకు శ్రేష్టము. తిథి ఉదయము వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తము. పూజా శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటంటే పూహు అంటే జాయతే అనేనా. అనేనా ఈ కర్మచేత పూహు పూర్ణమైన భోగాలు జాయతే కలుగుతున్నాయి. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు కామ్యకర్మలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ఋషులారా, త్రిమూర్తులకు, ఇంద్రాది దిక్పాలకులకు, తక్కిన దేవతలకు, దేవజాతులైన స్త్రీ పురుషులకు, దిగ్గజాలకు, పాతాళలోకవాసులైన మహానాగాలకు, ధన్వంతరి, అశ్విన్యాది దేవతలకు వారి వారికి ఇష్టమైన తిథి, వార, నక్షత్ర, పక్ష మాసములున్నాయి. వాటిని తెలుసుకొని ఆ సమయంలో వాటిని పూజిస్తే కోరిన ఫలాలు వెంటనే లభిస్తాయి. కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని సిద్ధి అవుతుంది. స్థావర జంగమాత్మకమైన ఈ సర్వ జగత్తు బిందు నాదాత్మకము. బిందువు శక్తి, శివుడు నాదము. శివశక్తి స్వరూపమే జగత్తు. బిందువునకు నాదం ఆధారం. ఈ జగత్తుకు బిందువు ఆధారం. బిందు నాదాలు రెండు జగత్తుకు ఆధారాలు. బిందువు నాదంలో కలియటం సకలీకరణం, దాని నుండే జగత్తు యొక్క ఆవిర్భావము. లింగం బిందు నాదాత్మకం కనుక జగత్కారణం. బిందువు దేవి, శివుడు నాదము. లింగము ఉభయాత్మకం కనుక జన్మరాహిత్యం కొరకు శివపూజ చేయాలి. బిందు రూపిణియగు దేవి తల్లి, నాదరూపుడగు శివుడు తండ్రి. లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రులను పూజిస్తే వారి ఆశీర్వాదంతో మానవునికి పూర్ణ అభ్యుదయం కలుగుతుంది. జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాగా మన ఆవిర్భావ హేతువులు తల్లిదండ్రులు. వారిని కాదని ఎక్కడో దేవతలున్నారని అనుకోవటం అవివేకం. కనుక ఋషులారా, లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను, తల్లిదండ్రుల రూపంలో తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వర రూపంగాను ఆరాధిస్తే వారి దయ వల్ల ఐశ్వర్యము, అభ్యుదయం కలుగుతాయి. మునులారా, వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైన దానిని విప్పి చెబుతున్నాను, వినండి. భర్గుడు పురుషుడు, భర్గ ప్రకృతి, వ్యక్తం కాని అంతర అధిష్టానం గల గర్భమే పురుషుడని చెప్పబడుతున్నాడు. లెస్సగా వ్యక్తమయ్యే అంతరధిష్టానం గల గర్భం ప్రకృతి. అందువల్ల మొదటి గర్భం పురుషుడే. ఈ జగత్తుకు పురుషుడు తండ్రి కనుక గర్భవాన్ అని పిలువబడుతున్నాడు. పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అని, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమవుట రెండవ జన్మ అని గ్రహించండి. జీవుడు తన జనన మరణాలను తిరిగి పునర్జన్మను పురుషుడి నుండే పొందుతున్నాడు. మాయా ప్రభావం చేత మరో రూపంలో వ్యక్తమవటమే జన్మ. జన్మించినది మొదలుగా జీర్ణమయ్యే
నశించే స్వభావం కలవాడు జీవుడు. పుట్టింది మొదలు పాశములచే బంధింపబడినవాడు అని జీవశబ్దానికి మరో అర్థము. ఈ జన్మ పాశ నివృత్తికై మాతాపితృ రూపమైన శివలింగాన్ని జన్మలింగాన్ని అర్చించాలి. భం గచ్చతీతి భగః. భం అంటే రుద్ధిని, గచ్చతి ఇది పొందునది కనుక భగం అని ప్రకృతికి పేరు. ఈ ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది. పంచభూతాత్మకము ప్రకృతి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవి పంచభూతాలు. పంచభూతాల నుండి పుట్టినవే పంచ జ్ఞానేంద్రియాలు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూపరస గ్రంథాదులు వాటి గుణాలు. ఈ గుణాలను, భోగాలను ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి. భగానికి ప్రకృతికి సంబంధించింది కనుక భోగము. ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ కనుక ప్రకృతి జన్యమైన ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్న భోగాలన్నింటికి ఆధారభూతుడు అనగా ఇచ్చేవాడు పరమాత్మ అయిన శివుడే. భగము అనగా ప్రకృతికి స్వామి అయిన భగవానుని ఋషులు భర్గుడని పిలుస్తారు. పురుష ప్రకృతులు రెండు అవిభాజ్య తత్వము. లోకాలను ప్రకాశింపచేసే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గర్భకారకుడు తండ్రి. అలాగే ప్రసవ ధర్మం గల ప్రకృతి యందు ఈ జగత్తును సృష్టించేవాడే లింగరూపుడైన శివుడు. లింగం అంటే గుర్తుకు చిహ్నం. పురుష శబ్ద వాచ్యుడైన పరమాత్మకు చిహ్నమే లింగము. ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతో ఓంకారంతో అభిషేకించాలి. గోమయము, గోజలము, గోక్షీరము, పెరుగు, నెయ్యి ఇవి పంచగవ్యాలు. ఓంకారానికి ధ్వనిలింగమని, స్వయంభూలింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉకారలింగమని, గురువు యొక్క శరీరానికి ఆకారలింగమని పేర్లు. శివభక్తి కలగటానికి సులువైన ఉపాయం ఉంది. మానవుడు రుద్రాక్ష ధారణ వలన 4వ వంతు భక్తిని, విభూతి ధారణ వలన అర్ధభాగాన్ని, మంత్ర జపం వల్ల 3 వంతుల భక్తిని పూజిస్తే పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి కుదిరితే జన్మ రాహిత్యమే దాని ఫలము. ప్రణవ పంచాక్షరి మంత్ర మహిమ శివలోక వైభవము. సూతుణ్ణి మహర్షులు ఓంకార మహిమను, 6 లింగముల మహిమను, శివభక్తుణ్ణి పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరగా సూతుడు ఇలా అంటున్నాడు: మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెప్తున్నాను వినండి. అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్రహ అని పేరు. దానిని దాటించే నావ కనుక ఓంకారానికి నవ ప్రణవమని పేరు. ప్రహ అంటే ప్రపంచం, నా లేదు, వహ మీకు. ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవమనే పేరొచ్చింది. ప్రహ అంటే నిశ్చయంగా, నా మోక్షమునకు నడిపించును, వహ మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు నూతనుడు అని పేరు. సాధకుడైన వానిని నూతనుగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవమని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మ భేదం చేత 2 రకాలుగా ఉంది. ఓం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని, పంచాక్షరికి స్థూల ప్రణవమని పేర్లు. సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమయ్యాయి. జీవన్ముక్తులైన జ్ఞాని సర్వమంత్ర సారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహపతన పర్యంతం జపించాలి. అట్టి జ్ఞాని శివునిలో లయమవుతాడు. అర్ధానుసంధానం లేకుండా కేవల మంత్రజపాన్ని చేసిన వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వం, దీర్ఘం అని 2 విధాలు. అకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, శబ్దం, కాలం, కల వీటితో కూడినది దీర్ఘ ప్రణవము. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవము అశ్వప్రణవము. అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వపాపక్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.